Hello students, good morning. As you know, my name is Kamal and I am back with the same lesson, Hindi session 4 part 2. So as we discussed in the last class, हमने ये टॉपिक का हाफ कवर कर दी थी। यह रास्ता क्या कहाँ जाता है? So this is the topic that we will cover half of the portion. So वो जो रिमेनिंग पार्ट है आज हम कंप्लीट करेंगे. So let's start with that. So start करने से पहले let's recap this lesson గురించి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. So lesson actually గా scene 1 and scene 2 గా డివైడ్ చేశారు. scene 1 scene 2. So scene 1 లో ఏంటిది? నాని, మోనా and గోలు. So I am sorry if you don't understand my handwriting. Handwriting కొంచెం మీకు అర్థం కాకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. మీ వర్డ్స్ సేమ్ వర్డ్స్ మీ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, మీరు అక్కడ చూడవచ్చు. సో సీన్ 1 నాని, మోనా అండ్ గోలు ఈ 3 మెంబర్స్ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కన్వర్సేషన్ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉంటుంది. ఏమని వీళ్ళు మోను ఇంకా గోలు వాళ్ళ అమ్మమ్మని ఒక స్టోరీ చెప్పమని చెప్తాడు. సో స్టోరీ ఆమె స్టార్ట్ చేసినప్పుడు దట్స్ కావాలంటే సీన్ 2. సో ఇక్కడ రాజా మంత్రి ఈ 2 క్యారెక్టర్స్. సో సీన్ 2 లో మొత్తం ఈ స్టోరీ మొత్తం సీన్ 2 లో ఇక్కడ ఉంటుంది. సో స్టోరీ ఏంటి? ఒక ఉజ్జయిన్ అనే సిటీ, ఉజ్జయిన్ అనే సిటీకి రాజు పేరేంటి? రాజా భోజ్, मंत्री ने मार. So राजा भोज, मंत्री मार. So ఈ 2 క్యారెక్టర్స్. స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఉజ్జయిన్ అనే సిటీకి మహారాజు ఎవరైతే ఉంటారో తన ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి సో వాళ్ళేమనుకుంటారంటే యాజ్ ఐ టోల్డ్ యు ఓల్డెన్ డేస్ లో కింగ్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తన మారువేషంలో ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో సార్ట్ అవుట్ చేసేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు. సో అలా అనుకుని వీళ్ళిద్దరు ఒక నైట్ బయలుదేరుతారు వాళ్ళ ప్రజల మధ్యలోకి. సో సంథింగ్ వాళ్ళు జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అట్ ద సేమ్ టైం అడవిలో జంగల్లో దారి తప్పిపోతారు. సో దే ఫర్గెట్ ద రోడ్. దారి తప్పిపోయినప్పుడు నైట్ అంతా అక్కడ జర్నీ చేసినప్పుడు తనకి ఆల్మోస్ట్ మార్నింగ్ అయ్యేటప్పటికి వాళ్ళు ఎక్కడ వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజన్ లో జంగల్ మొత్తం తిరుగుతుంది. సో ఆ టైంలో తనకు కనిపించేది ఎవరు? లక్కహారి. సో ఈ 3 క్యారెక్టర్ పాసింగ్ తనకు రాజమంత్రి లఖాని కలిసినప్పుడు జరిగే ఫన్నీ కన్వర్జేషన్, సర్కాస్టిక్ ఆన్సర్ గురించి స్టోరీ. సో ఆల్రెడీ మనం హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కవర్ చేసుకున్నాం కదా. సో లెట్స్ స్టార్ట్ విత్ దట్ నెక్స్ట్ వన్. నెక్స్ట్ రాజా భోజ్. సో ఇక్కడ నుంచి कन्वर्सेशन स्टार्ट होता है. सुन रहे हो कभी, यह तो हमारी एक भी नहीं चलने दे रहे हैं, अब क्या करें? సో లాస్ట్ క్లాస్ మీకు ఆల్రెడీ చెప్పాను, తను అడిగిన ప్రతి క్వశ్చన్ ఒక సర్కాస్టిక్ మీనింగ్ఫుల్ ఆన్సర్, సర్కాస్టిక్ ఇన్ ద సెన్స్ లేని క్వశ్చన్స్ ఆన్సర్స్ కాదు, తను ఇచ్చే ప్రతి సర్కాస్టిక్ ఆన్సర్ ఒక మీనింగ్ఫుల్ ఆన్సర్ ఉంటుంది. సో అలాంటి ప్రతి ఆన్సర్ తో రాజు ఫెయిల్ అయిపోయి తను ఏమంటాడు, మంత్రికి చెప్తున్నాడు, చూడండి మంత్రి గారు, వీళ్ళు ఈమె మనల్ని అసలు లెక్క చేయట్లేదు, మన మాటలను అసలు క్లియర్ చేయట్లేదు, ఈమెకి ఎంత పొగరు అని. राजा भोज तथा कवि मार हारे हुए पुरुषों को तरह चुपचाप खड़े थे, सोचते हैं. సో వాళ్ళ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే ఆమె చెప్పే ప్రతి ఫన్నీ సర్కాస్టిక్ ఆన్సర్కి వీళ్ళ దగ్గర ఎలాంటి మాటలు ఎలాంటి ఆన్సర్స్ లేవు. భోజ్ समझो हम तो हारे हुए व्यक्ति है, अब तो रास्ता बदलाओ. సో లాస్ట్ కి రాజా భోజ్ ఏం చేస్తాడు, ఈయన చెప్పే ప్రతి ఆన్సర్స్ కి తను ఏం చెప్పాలి అడగాక లాస్ట్ నేను ఓడిపోయాను, సరే నువ్వే గెలిచావు, ఇప్పుడు నాకు ఇప్పుడైతే చెప్పు, నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాను, ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పమని అడుగుతాడు లఖాని. रास्ता तो मैंने कभी तो बतला दिया होता, किंतु तुम दोनों सच बोलो तब ना.
तुम दोनों हारे हुए भी नहीं हो सकते क्योंकि इस संसार में हारा हुआ एक लोभी और दूसरा स्वार्थी समझे। అయితే మళ్ళా కానీ మళ్ళీ ఏమనుకుంటే సరే మేము ఓడిపోయాము నేను ఓడిపోయాను సో మీరు ఇప్పుడు నువ్వే చెప్పు నువ్వే గెలిచావు కదా నువ్వే చెప్పు ఈ రోడ్ ఎలా ఉంటుంది నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాను అంటే తను ఏమంటుంది నేనైతే ఎప్పుడో ఆన్సర్ చెప్పేదాన్ని బట్ నాకు స్టిల్ నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ కాలేదు అసలు మీరిద్దరు ఎవరు ఓడిపోవడం అయితే వాళ్ళు ఏమంటారు నేను ఓడిపోయాను కదా అంటే ఓడిపోయిన వాళ్ళు ప్రపంచంలో ఓన్లీ ఇద్దరే ఉంటారు లోబీ అండ్ స్వార్థి సో లోబీ అంటే ఏంటి ఈ రెండు వర్డ్స్ మీనింగ్ దగ్గర మీనింగ్ అన్నమాట లోబీ అంటే ఎక్కువగా ఆశపడతాడు చూడండి ప్రతి దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఇంత ఆస్తి ఉంటే సరిపోక ఇంకా కావాలనుకుంటారు చూడండి దాన్ని లోబీ అంటారు స్వార్థి అంటే సెల్ఫినెస్ అంటే ఇది ఓన్లీ నాకే కావాలి అంటాడు చూసారా అది దాన్ని సెల్ఫినెస్ స్వార్థి అంటారు సో ఆమె ఏమంటుంది ఓడిపోవడం అంటే ఓన్లీ ఇద్దరికి సంబంధించింది లోబీ అండ్ స్వార్థి ఎందుకంటే వాళ్ళు లోబీ అంటే ఏంటి మనకి లిమిట్ అని ఉండదు వాళ్ళు ఎంత ఉన్నా కానీ వాళ్ళు ఇంకా కావాలి అలాంటి వాళ్ళు ఎప్పుడైనా లైఫ్లో ఓడిపోతారు ఎందుకంటే వాళ్ళకి ఒక లిమిట్ ఉండదు వాళ్ళ ఒక ఆలోచించే ఆశకు ఒక హద్దు అని ఉండదు రైట్ ఫర్ సపోజ్ మనమే ఉన్నాం మనం ఎప్పుడు మనకి ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అంతేగాని మనకి ఇది సరిపోలేదు మనకి ఇంకా కావాలి అని చెప్పి ఎప్పుడైతే చూస్తామో ఎప్పుడైతే బాగా ఆశపడతామో ఆ టైంలో ఏమవుతుందంటే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది ఇంకా దేని గురించి అయితే ఆశపడతామో అది కూడా రాదు సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన దగ్గర అన్నీ మనం ఓడిపోయినట్టు సో అలాంటి ఫన్నీ సర్కాస్టిక్ ఆన్సర్ మీకు ఇక్కడ ఇస్తుంది भोज अब क्या कहते हो कवि मार समझ में नहीं आ रहा महाराज क्या कहें हम सब तरह से हार चुके हैं సో ఇవి అడిగే ప్రతి ఫన్నీ క్వశ్చన్ ప్రతి ఫన్నీ ఆన్సర్స్ కి లాస్ట్ ఇద్దరు ఓడిపోయి వాళ్ళ తలకాయ కొట్టుకుంటారు ఏమంటారు అబ్బా ఇక నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు సో రాజా మధ్యన అడుగుతాడు మంత్రి చెప్పు మరి మనం ఏం చేద్దాం మనకి ఈమె ఆన్సర్ చెప్పట్లేదు మనం ఏం చెప్పినా మనకి సర్కాస్టిక్ ఒక సర్కాస్టిక్ ఆన్సర్ ఇస్తుంది మనకి కావాల్సిన ఆన్సర్ ఇస్తలేదు కదా అప్పుడు భోజ్ हम सब तरह से हार चुके हमें नहीं मालूम हम कौन है तुम ही बताओ हम कौन है అయితే ఇక లాస్ట్ ఇక ఇవి నుంచి ప్రతి ఆన్సర్కి ఫీడప్ అవ్వక ఇక లాస్ట్ వాళ్ళు ఏం చేస్తారు నా వల్ల కాదు సరే ఇప్పుడు మేము ఏది చెప్పినా నువ్వు దానికి ఏదో ఒక సెకండ్ ఆన్సర్ ఇస్తున్నావు కదా సో మేము ఓడిపోయాం ఇప్పుడు నువ్వే చెప్పు మేమిద్దరం ఎవరు అని చెప్పి రాజు ఆమెని రివర్స్ క్వశ్చన్ అడుగుతాడు दोनों लग रहा है इनके सामने झुकते సో ఓడిపోయినాక తర్వాత ఏం చేస్తున్నామా నేను గైడ్ అవుతున్నా సరే నువ్వే చెప్పు అబ్బా నేను ఓడిపోయినా సరే నువ్వే చెప్పి ఆన్సర్ మేమిద్దరం ఎవరు అని లఖాలి ऐसा करके मुझे लज्जित ना करे महाराज मैं आपकी प्रजा సో ఇక్కడ సిచువేషన్ ఏంటి ఈమెకి ఆల్రెడీ తెలుసు ఇతను రాజు ఇతను మంత్రి అని చెప్పి వాళ్ళకి తెలుసు సో అయినా ఫన్నీగా సర్కాస్టిక్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తుంది సో లాస్ట్ కి ఇలా అనగానే ఆమె ఏమంటది మీరు అలా చేయకండి మీరు మా రాజు సో మీరు అలా నన్ను బ్లేమ్ చేయకండి అని చెప్పి అంటుంది మాలో ఘోష్ ఆశ్చర్య సే తుమ్ హమే జాంతీ హో ఆమె ఎప్పుడైతే చెప్తారో నాకు తెలుసు మీరు రాజు అని చెప్పి చెప్పగానే వీళ్ళిద్దరు షాక్ అవుతారు ఎందుకు షాక్ అవుతారు అమ్మా నేను రాజు వీళ్ళు మంత్రి అని తెలిసి కూడా నాతో ఇంతగానో సర్కాస్టిక్గా ఆడుతున్నారా అని లఖాలి అవశ్య జాంతీ హో తుమ్ రాజా భోజ్ హో యే తుమ్హారా కవి మాగ్ హై అయితే ఆమె ఏం చెప్తుంది నాకు తెలుసు మీరు ఉజ్జయిన్కి రాజు రోజు ఇంకా మంత్రి మాగ్ అని చెప్పి నాకు ముందు నుంచి తెలుసు అని చెప్పి చెప్తుంది భోజ్ सच है लेकिन किसी से कहना मत तुम जैसी बुद्धिमान प्रजा मेरे राज्य में बसती है यह जानकर मैं अति प्रसन्न हुआ हमें उज्जैन का रास्ता बता और क्षमा कर दो అయితే ఇక్కడ ఏం చేస్తుంది ఎప్పుడైతే నేను చెప్తుందో నాకు తెలుసు మీరు ఇంత రాజు మంత్రి అని చెప్పా నేను రాజు ఏమంటాడు అమ్మా నీకు తెలుసు సో ఎవరికి చెప్పదు మేము రాజు మంత్రి అని చెప్పి మేము ఇక్కడ ప్రజల మధ్యలోకి వచ్చి వీళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చాం నువ్వు ఒకవేళ చెప్పేస్తే వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఇది మాట ఎవరికి చెప్పకు మేము రాజు మేము మంత్రి అని చెప్పి అట్ ద సేమ్ టైం నీలాంటి క్లేవర్ అంటే ఆమె అడిగిన సర్కాస్టిక్ ఆన్సర్ ఒక మీనింగ్ఫుల్ డైలాగ్స్ ప్రతి దానికి ఒక మీనింగ్ఫుల్ ఆన్సర్ ఉంటుంది కదా సో దానికి రాజు ఇంప్రెస్ ఏమని చెప్తున్నారు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నీలాంటి తెలివి గల వాళ్ళు నా ప్రజల్లో ఉన్నారని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు लखाड़ी प्रजा के सुख दुख की तुम्हारी चिंता तुम्हारे यश का कारण बने जाओ महाराज ये है तुम्हारा रास्ता అయితే అక్కడ అయిపోయిన తర్వాత ఈమె రాజు మాట చెప్పగానే లఖాడి
కష్ట సుఖాలని తెలుసుకోవడానికి ఇంత ట్రై చేస్తున్నారు కదా, సో మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు, మీరు ఇలానే ఉండండి అని చెప్పేసి బ్లెస్ చేసి ఆమె చెప్తారు ఇది మీ డాడీ, మీరు ఇట్లా వెళ్ళిపోండి అని చెప్పి. राजा भोज तथा कवि माँ उस ओर जाते हैं, मंच की रोशनी गुल होती है, आंगन में पहले की तरह नानी नाटी दिखाई देते. సో ఇక్కడ స్టోరీ క్లోజ్ అయిపోతుంది. ఈమె చెప్తామని ఈమె ఒక వే చెప్తాను, సార్ ఇది మీ వే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు సిటీకి వెళ్ళిపోతారు అనగానే ఇక్కడికి స్టోరీ ఎండ్ అయిపోతుంది. సీన్ 2 ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది అన్నమాట. క్లోజ్ అయిపోయిన మళ్ళీ ఫస్ట్ సీన్ 1 వస్తుంది. సీన్ 1 వచ్చి రాగానే మళ్ళీ వీళ్ళు 3 అంటారు. సో ఇక్కడ ఏంటి, ఈమె వీళ్ళిద్దరికి స్టోరీ చెప్తుంది కాబట్టి, సో వీళ్ళిద్దరికి స్టోరీ చెప్తుంది కాబట్టి ఇక్కడ సీన్ 2 క్రియేట్ అవుతుంది. సీన్ 2 ఎక్కడ క్లోజ్ అయిపోతుంది, ఆమెకి దారి తెలియకుండా సీన్ 2 క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోతే బ్యాక్ టు సీన్ 1. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే మీకు ఎప్పుడైనా మీ పెద్దవాళ్ళు మీ అమ్మమ్మ నాయనమ్మ ఒక స్టోరీ చెప్తుంటే మీరు ఎంత డీప్గా స్టోరీలోకి వెళ్ళిపోతారు అంటే మీ ఇమాజినేషన్ అలా క్రియేట్ అయిపోతుంది. సో ఆ టైంలో సీన్ 2 అనేది క్రియేట్ అవుతుంది, సీన్ 2 అని క్రియేట్ అవుతుంది. సో అక్కడ సీన్ 2 అయిపోగానే మళ్ళీ బ్యాక్ టు సీన్ 1 అవ్వగానే మళ్ళీ 3 క్యారెక్టర్స్ వచ్చేస్తుంది. गोलू नानी बहुत लखारी जरूर तुम्हारी आयु की आई होगी क्यों नानी. సో ఇక్కడ గోలు ఏమడుగుతుంది, ఫన్నీగా క్వశ్చన్ అడుగుతుంది అనమాట. స్టోరీ అయిపోగానే ఏంటిది, లఖాని ఎవరైతే ఉంటారో ఆమె ఓల్డేజ్ అనమాట. అయితే గోలు ఏమంటది, నాని నాకు తెలుసు ఇది ఎవరైతే లఖాని ఉంటారో ఆమె నీ ఏజ్ లాగానే ఉంది కాబట్టి అంత సర్కాస్టిక్ ఆన్సర్స్ ఇస్తుందని చెప్పి. మోనా తभी तो वो इतनी होशियार निकली जितनी हमारी नानी है. అయితే దానికి మోనా ఏమంటుంది, కరెక్టే ఆమె నీ ఏజ్ లో ఉండొచ్చు, అందుకే ఆమె అంత మెచ్యూర్ గా అంత క్లేవర్ గా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేసింది, క్వశ్చన్స్ అడిగిందని. నాని ये सब जाने दो, ये बताओ कि मेरी इस कहानी से तुम दोनों ने क्या सीखा. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ, మీకు మీ అమ్మమ్మ మీ నాయనమ్మ ప్రతిదీ ఎప్పుడైనా ఒక ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని యూట్యూబ్స్ అని చెప్పి ఆన్లైన్ కార్టూన్స్ అవన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎవ్వరూ స్టోరీస్ వినట్లేదు కానీ వన్స్ అపాన్ ఏ టైం ఎప్పుడైతే వాళ్ళు మీ పెద్దవాళ్ళు తాత నాయనమ్మలు అలాంటి వాళ్ళు స్టోరీ చెప్పినప్పుడు ప్రతి స్టోరీకి ఒక మోరల్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు చెప్పే ప్రతి స్టోరీ మీనింగ్లెస్ ఉండకపోతుంది, ప్రతి స్టోరీకి ఒక మీనింగ్ ఉంటుంది. లాస్ట్గా స్టోరీ మొత్తం కంప్లీట్ అయినాక వాళ్ళు చెప్తుంది ఇది మీనింగ్, ఇది మీనింగ్ ఇది అనమాట. సో ఇక్కడ ఆ నాయనమ్మ అదే అడుగుతుంది, వాళ్ళ అమ్మ అదే అడుగుతుంది, సరే స్టోరీ మొత్తం చెప్పాను కదా, స్టోరీ చెప్పిన తర్వాత నీకు ఈ స్టోరీని బట్టి ఏం అడగాలి నీకు. గోలు దీది हमने क्या सीखा बताओ ना మీకు. సో ఏమంటాడు గోలు వాళ్ళ అక్కని అడుగుతాడు, అక్క నువ్వు చెప్పు దీంతో నీకు ఏం అర్థమైంది. అప్పుడు మోన ఏమంటది, हमने सीखा है कि हमें अहंकार नहीं करना चाहिए क्यों नानी. नानी बिल्कुल ठीक समझा, अहंकार बुरी बात है, हम उससे बचना चाहिए. సో ఇక్కడ మోన ఏమని ఆన్సర్ ఇస్తుందంటే అహంకారం అంటే ఏంటి, యూ కెన్ సే ప్రౌడ్. और हिंदीలో ఇంకొక వర్డ్ ఏమని వస్తుంది, గర్వ్. గర్వ్ అనేది కూడా కరెక్ట్ వర్డ్ కాదు, అహంకారం అంటే మీకు పొగరు అంటారు చూసారా, పొగరు. సో ఆ పొగరు అనేది మనిషికి ఎప్పుడు ఉండకూడదు. పొగరు ఎప్పుడైతే మీకు ఉంటుందో మీరు ఎప్పుడు లైఫ్లో సక్సెస్ కాదు. ఎందుకు ఇక్కడ పొగరు అనే వర్డ్ ఎందుకు, దీని మీనింగ్ ఏంటంటే ఒక రాజు అంటే సేమ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మన స్టేట్ కి సీఎం, చీఫ్ మినిస్టర్ అంటే ఇంపార్టెంట్ పర్సన్, అలాంటి చీఫ్ మినిస్టర్ కి ఫర్ సపోజ్ అలాంటి పెద్ద మినిస్టర్స్ కి ఎవరైనా ఒక ఫన్నీ క్వశ్చన్స్ ఇలా సర్కాస్టిక్ ఫన్నీ క్వశ్చన్స్ అడిగితే తనకి ఎంత కోపం వస్తుంది. యాజ్ ఈజ్ అ పవర్ఫుల్ పర్సన్, ఒక పవర్ఫుల్ పర్సన్ అయినందుకు తను ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోవచ్చు. బట్ ద టైం ఆయన కోపం కాకుండా యాక్షన్ కాకుండా నేను ఒక సీఎం మీద కోపం కాకుండా అది కూడా ఒక మీనింగ్ఫుల్ వేగా తీసుకొని ఉంటే దాన్ని అహంకారం లేదంటారు, అంటే ప్రౌడ్నెస్ లేదు అని చెప్పి చెప్తారు అన్నమాట. సో అలాంటిది ఇక్కడ రాజు ఎంత పవర్ఫుల్ రాజు అయినా ఆమె అడిగే ఫన్నీ క్వశ్చన్స్ కోపకు పడకుండా ఆమెని దండించకుండా ఆమె చెప్పింది ప్రతిదీ సరే అని చెప్పి ఒప్పుకొని లాస్ట్ నేను ఓడిపోయానని చెప్పి ఎప్పుడైతే ఒప్పుకున్నాడో సో అక్కడ లఖానికి కూడా ఏమర్థమైంది, మా రాజుకి అలాంటి పొగలు లేదు, అలాంటి అహంకారం లేదని మీనింగ్. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇది మీది. దీంతో ఈ క్లాస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలని చెప్తా చూడండి. సీన్ 1 will 3 members, నాని, మోను అండ్ గోలు.
సో వీరిద్దరు వాళ్ళ మోనా అండ్ గోలు ఏం చేస్తారు, వాళ్ళ నాయనమ్మని అడుగుతారు. ఏమని అడుగుతారు, స్టోరీ చెప్పమని చెప్పి అడిగినప్పుడు వాళ్ళ నాయనమ్మ స్టోరీ స్టార్ట్ చేస్తుంది. స్టోరీ ఎలా స్టార్ట్ చేస్తుంది, వన్స్ అపాన్ ఎ టైమ్ అట్లా చెప్తాం, మళ్ళీ వన్స్ అపాన్ ఎ టైమ్ చెప్పినప్పుడు ఆమె ఏమంటే మోనా అండ్ గోలు ఏమంటే నాకు ఇలాంటి కథలు వద్దు, ఒక మీనింగ్ఫుల్ కథ చెప్పాను. సరే ఆమె ఏం చెప్తుంది, సరే ఒక వన్స్ అపాన్ ఎ టైమ్ ఒక కాలంలో ఉజ్జయిన్ అనే సిటీ, మళ్ళీ ఇది గుర్తుపెట్టుకుంది, మధ్యప్రదేశ్. ఉజ్జయిన్ అనే సిటీకి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఒక వేని ఫైండ్ అవుట్ చేసుకుని ఒక నైట్ ప్రజల మధ్యలోకి వెళ్ళి తన కష్టాలను తెలుసుకోవడానికి రాజు మంత్రి ఇద్దరు బయలుదేరుతారు అన్నమాట. సో అట్లా ఆన్ ద వే స్టార్ట్ చేసినప్పుడు నైట్ బయలుదేరినప్పుడు చీకటి ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఏమవుతాం అంటే దారి మర్చిపోతాం. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళే పాత్ మర్చిపోయి ఎక్కడ వెళ్ళారో ఎక్కడికి వచ్చారో వాళ్ళకి అర్థం కాదు. సో నైట్ అంతా జర్నీ చేసుకుని ఆల్మోస్ట్ ఒక ఎర్లీ మార్నింగ్ ఇంకొక 1-2 hours మార్నింగ్ అయితే అన్నప్పుడు అసలు మీరు క్లైమేట్ని చూసి అర్థం చేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ అవ్వబోతుందని చెప్పి. అంతవరకు వీళ్ళు మొత్తం అడవిలో తిరిగి లాస్ట్ ఫెడ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలా వెళ్ళాలో అడుగుతామని చెప్పి వాళ్ళు అంటారు. సో సేమ్ అలాంటి టైంలో థర్డ్ పర్సన్ సీన్ 2లో థర్డ్ పర్సన్ మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ లఖాటి. ఈమె ఎంటర్ అవుతుంది. ఈమె ఎంటర్ అయినప్పుడు వీళ్ళిద్దరు తన దగ్గరికి వెళ్ళి అడుగుతారు. సో అక్కడ జరిగిన ఫనీ కన్వర్సేషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, ఏ రాస్తా కహా జాతా. సో ఏ రాస్తా కహా జాతా అంటే क्वेश्चन 1 ఏంటిది, ये रास्ता कहाँ जाता है. ये रास्ता कहाँ जाता అన్నప్పుడు ఆమె ఏమంటుంది, ये रास्ता कहीं नहीं जाता, हमें इस रास्ते पे से चलना चाहिए అని చెప్పి అంటుంది. సో ఇది ఫన్నీ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతుంది, ఆమె అడుగుతుంది మీరు ఎవరు అంటే మేము మెహమాన్ అంటే అతిథులం అంటారు. అతిథులం అన్నప్పుడు ఆమె ఏమంటారు, అతిథులు అంటే మీరు కాదు, సన్ అండ్ మూన్, సూర్య చంద్రుడు. సన్ అండ్ మూన్. సో సూర్య చంద్ర అతిథులు ఎందుకు, సూర్యుడు ఏంటిది ఒక్కడు వెళ్ళిన తర్వాత ఒకరు రావాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, సన్ అండ్ మూన్ అట్ ఏ టైం ఉంటుంది, ఉండదు. సో ఇక్కడ ఆమె ఎలా బ్యాలెన్స్ చేస్తుంది సీన్ అంటే సూర్య और चंद्र मेहमान. సో एक के जाने के बाद एक आते हैं. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ మీరు ఎవరైనా అడిగినప్పుడు ఆమె ఏమంటుంది, నేను చుట్టాలని చెప్పినప్పుడు తర్వాత మళ్ళీ దాంట్లో ఒక ఫన్నీ క్రియేషన్. తర్వాత ఏమంటుంది, లేదు వాళ్ళు పోతారు అని చెప్పి ప్రతి దాంట్లో సర్కాస్టిక్గా ఆన్సర్ ఇస్తుంటారు. సో అలాంటి సిచ్యువేషన్ అయినప్పుడు లాస్ట్కి రాజా మంత్రి ఏం చేస్తారు, ఇంకా మా వల్ల కాదు మీరే గెలిచారు అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుంది, మీరు నా రాజు, తనకు తెలుసు ఆల్రెడీ నేను రాజు అని చెప్పి. తను ఏమంటే నేను ఆల్రెడీ రాజు, నాకు తెలుసు మీరు రాజు అని చెప్పి మీరు అలా చేయకండి అదే చెప్పాక అప్పుడు రాజు ఏమంటే ఇవన్నీ తెలిసినా కానీ నువ్వు ఎలా చేసావు. అయితే అక్కడ ఏమైంది వచ్చిన తర్వాత ఇక్కడ తను ఎలాంటి కోపపడకుండా ఈమెను ఇలా రాజును తెలిసిన తర్వాత తను రాజాను పొగరు పెట్టుకోకుండా ఆమెను దండించకుండా సరే అని చెప్పేసి అడిగి వెళ్ళిపోయాడు చూడండి. అక్కడ వెళ్ళినప్పుడు తనకున్న క్యారెక్టర్ తెలిసింది, తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఓవరాల్ ఆఫ్ ద స్టోరీ ఏంటిది, అహంకార్. So moral of the story ఏంటిది, आदमी को अहंकार नहीं रहना चाहिए. సో తెలుగులో ఏంటిది, మనిషికి పొగరుతనం అనేది ఉండకూడదు. సో ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో ఇక్కడికి ఈ టాపిక్ కవర్ అయిపోయింది. యాజ్ ఐ సెడ్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు నన్ను డైరెక్ట్గా క్వశ్చన్ చేయవచ్చు. You have my WhatsApp number, so you can directly ask me questions there. ఇక్కడ అడగకపోయినా ఎలాంటి సీన్ అడగకపోయినా, ఎలాంటి వర్డ్ అడగకపోయినా, ఎలాంటి వర్డ్కి మీనింగ్ తెలియకపోయినా, యూ క్యాన్ పిక్ మీ there. I will
ఆన్సర్ యువర్ క్వశ్చన్ డైరెక్ట్లీ క్లియర్ ఆర్ నెక్స్ట్ క్లాస్లో కూడా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సేమ్ డౌట్ ఉన్న వాళ్ళు సేమ్ వేరే వాళ్ళకి ఉండొచ్చు. సో వాళ్ళకి కూడా క్లియర్ అవుతుంది. సో క్లియర్, డన్ విత్ ద హోంవర్క్, డన్ విత్ యువర్ లెసన్. సో మీ అసైన్మెంట్స్ ఇక్కడ అసైన్మెంట్ ఏం లేదు. సో ఏం చేయకండి, ఇది చాలా పెద్ద లెసన్ కాబట్టి మీరు ఒకసారి లెసన్ని రివైజ్ చేయండి. మీరు ఒకసారి లెసన్ రివైజ్ చేసి మీకు ఏం అర్థమైందో దాన్ని ఒకసారి ఒక చిన్న షార్ట్ స్టోరీగా, మరింత లెంతీగా కాకుండా ఒక షార్ట్ స్టోరీగా, ఒక 1 పేజ్లో సరిపోయేంత షార్ట్ స్టోరీగా రాసి నాకు పంపించండి. అండ్ దట్స్ యువర్ హోంవర్క్. అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, హోంవర్క్ రాసేటప్పుడు పైన మీ నేమ్, మీ సెక్షన్, క్లాస్ సెషన్ నెంబర్, ఇంకా మీ రూల్ నెంబర్ నాకు కంపల్సరీ రాయండి. డోంట్ ఫర్గెట్. ఓకే, థ్యాంక్ యూ.